మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. నందమూరి వంశం తెలుగు సినిమా ప్రేక్షకులకు సంబంధించినంత వరకు ఈ పేరుకు ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. నాట్ ఓన్లీ ఏమంటారు, సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్న విషయాన్ని పక్కన పెడితే నందమూరి వంశం అంటే చాలు చాలా మంది కూడా ప్రాణాలు ఇచ్చేసేటటువంటి అభిమానం అయితే ఉందన్నమాట. సో అందులో మనం పాత నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సెకండ్ జనరేషన్లో వచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ విషయానికి వచ్చేసరికి ఒక మాస్ హీరోగా, ఒక ముఖ్యంగా రాయలసీమ సినిమా సంబంధించి అతను ఏ సినిమా తీసినా కూడా బాలయ్య బాబుకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. ఇప్పటికీ కూడాను ఒక హీరోగానే కంటిన్యూ అవుతూ వస్తున్నారన్నమాట బాలయ్య. అండ్ దాని తర్వాత ప్రెసెంట్ థర్డ్ జనరేషన్లో మనతో పాటు ఉన్నటువంటి యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుకు ఉన్నటువంటి అనుబంధం మామూలు కాదు. ముఖ్యంగా వివి వినాయక్ సినిమాల పరంగా సంబంధించి కానీ చూసినట్లయితే ఆది, సాంబా, అదుర్స్ లాంటి సినిమాలు తీసుకున్నారనమాట జూనియర్ ఎన్టీఆర్. అందులో ఆది, అదుర్స్ వేరే లెవెల్ సూపర్ హిట్స్. సాంబా ఏంటంటే సోగా ఆడింది. సో 2009లో ఏంటంటే ఎన్నికల టైంలో ఒక యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ జరిగిందనమాట జూనియర్ ఎన్టీఆర్కి. సో యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ కోలుకొని అదుర్స్ లాంటి సినిమా తీసినప్పుడు కూడాను ఆడియో లాంచ్లో బాలయ్య బాబు గురించి చెప్పడం జరిగింది. సో అందులో కాస్త ఎన్టీఆర్ ఎమోషనల్ అవడం కూడా జరిగింది. సో ఈ విధంగా చాలా మాటలు మాట్లాడుతూ అందుకల కారణం ఏంటంటే ఎమోషనల్ అవడానికి అక్కడ ఈవెంట్లో బాలయ్య బాబు ఉండటం. సో చాలా మంది నా గుండెను కోసి చూస్తే మా తాతగారు ఉంటారని అనుకుంటున్నారు. బట్ ఆయనతో పాటు మా బాబాయ్ బాలయ్య బాబు కూడా గుండెల్లో ఉంటారని చెప్పడం జరిగింది. అంత ఎమోషనల్గా. కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అటాచ్మెంట్ అలాంటిది. సో అందులో కూడా వివి వినాయక్ తీసినటువంటి అదుర్స్ సినిమా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఆ టైంలో అదొక సెన్సేషన్. ఎందుకంటే అటువంటి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉండేది. సో ఆఫ్టర్ దాని తర్వాత అంత బాండింగ్ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారితో రీసెంట్గా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఈ సుమారు ఒక 10 to 12 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఎందుకో బాలయ్య బాబుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది పెద్ద పడట్లేదు. సో పర్సనల్గా మనం కానీ సపరేట్గా వీడియోస్ కానీ గమనించినట్లయితే ఎన్టీఆర్ బాలయ్య బాబు దూరంగా ఉన్నారు. సో అసలు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది ఈ గ్యాప్లో? అంటే గుండె కోసి చూస్తే నాకు మా బాలయ్య బాబే కనిపిస్తాడని చెప్పినటువంటి ఎన్టీఆర్కి సో మన బాలయ్య బాబుకి ఎందుకు పడట్లేదు అనేటువంటి క్వశ్చన్ ఈ మధ్య సోషల్ మీడియాలో క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది అనమాట. సో మీరేమనుకుంటున్నారంటే నార్మల్గా నార్మల్ నేను మ్యాక్సిమం కూడా కొన్ని దగ్గర చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే పూరితో కూడా అడుగుతాడనమాట మా బాలయ్య బాబుని నన్ను పెట్టి సినిమా ఎప్పుడు తీస్తారని. సో మల్టీ స్టారర్గా. సో లైక్ ఇటువంటి హోప్స్ ఉన్నాయి. అంటే ఎన్టీఆర్కి ఎప్పుడైనా సరే బాలయ్య బాబుతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం మనకు కనిపిస్తోంది. బట్ బాలయ్య బాబు ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా లేడు అనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అండ్ ప్రెజెంట్ రాజకీయాల పరంగా అయితే మొత్తం నందమూరి వంశం కూడా చాలా హ్యాపీగా ఉంది. నాట్ ఓన్లీ నందమూరి వంశం, నారావారి వంశము, మెగా ఫ్యామిలీ, ఇలా ప్రతి ఒక్కరు సినిమా మనకు సంబంధించినంత వరకు తెలుగు సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నమాట ఎన్నికల తర్వాత. సో ఇందులో ఏదైనా మిస్సింగ్ ఏదైనా ఉందంటే మన జూనియర్ ఎన్టీఆర్ ఈ పాలిటిక్స్లో కానీ లేదా పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీతో కలిసినట్టు కానీ మనకి ఎక్కడ కనపడకపోవడం కాస్త డిసప్పాయింట్మెంట్ కల్పించింది అని చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు అంటే అదుర్స్ టైంలో ఉన్నటువంటి ఆ బాండింగ్ ప్రెసెంట్ అయితే లేదు కదా. సో ఒక ఫ్యామిలీ ఎప్పుడైనా సరే కలిసి ఉంటే బాగుంటుంది. రీసెంట్గా కానీ చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో కూడా ఇటువంటి చీలికలు రావడం జరిగింది. సో ఇటువంటి చీలికలు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో? సో ఇటువంటి ఎమోషన్స్ పరంగా ఫ్యామిలీస్ అనేవి విడిపోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నాకైతే మాత్రం చాలా హెవీ ప్రాబ్లమ్స్ వస్తాయని అనిపిస్తుంది. సో ప్రెసెంట్ బాలయ్య బాబుని జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఒక స్క్రీన్ మీద చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోదు. అండ్ నందమూరి వంశ అభిమానులందరికీ వీడియోని షేర్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842